ప్రైవేట్ యూనివర్సిటీలకు మూకుతాడు. ఇంజనీరింగ్ లో ఇష్టారాజ్యం కుదరదు. ఈ ఏడాది కన్వీనర్ ద్వారానే సీట్ల భర్తీ. గుర్తింపు లేని యూనివర్సిటీల అడ్మిషన్లు రద్దు. రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్త చర్యలు. ప్రైవేట్ వర్సిటీల్లో రిజర్వేషన్ల అమలు. 100% ప్రైవేట్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి గతంలోనే ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి జట్టి శంకరన్న తర్వాత చాలా మంది విద్యార్థి మిత్రులు దీనిపైన మేము కేసులు కూడా వేసినాం గతంలో. గత ప్రభుత్వం మొత్తం కూడా దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడ్డది. ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకొచ్చింది, 6 ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకొచ్చేసి మొత్తం నాశనం చేసింది. ఇంకా కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీలకు కూడా అనుమతులు ఇచ్చేసింది. ఇట్లా మొత్తం కూడా నాశనం చేస్తూ ఉంటే మరి ఎందుకు ప్రైవేట్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసిండ్రు? దాని ద్వారా ఏం చేస్తారంట, మెరుగైన విద్య అందిస్తామని చెప్తా ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి అంటే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉంటాయో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలని సర్వనాశనం చేయాలి, వాటిని మొత్తం కూడా బొందబెట్టాలి. గతంలో ఒకసారి ఒక ప్రోగ్రామ్కి అంటే ఓయూ అనుభవాలు జ్ఞాపకాలు అని చెప్పేసి ఒక పుస్తక ఆవిష్కరణ కోసం సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారు అక్కడ కార్యక్రమానికి వచ్చిన తర్వాత ఎందుకు వచ్చినని చెప్పేసి ఆయన మాట్లాడేటప్పుడు, ఎందుకు వచ్చినా నేను ఈ ఉస్మానియా యూనివర్సిటీకి అని చెప్పేసి మాట్లాడేటప్పుడు ఆయన అక్కడ లైబ్రరీలో జరిగిన ప్రోగ్రాము జరిగితే ఆయన ఏమన్నాడంటే అంటే ఒక 10 సంవత్సరాల తర్వాత, ఒక 15 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ అనేటువంటి ఒక యూనివర్సిటీ ఉండే, ఇక్కడ వందలాది దేశాల నుంచి 123, 124 దేశాల నుంచి రకరకాలుగా ఇక్కడ విద్యార్థులు వచ్చేసి ఇక్కడ చదువుకునేవారు. తర్వాత ఇక్కడ అత్యంత మేధా సంపత్తిని ఇక్కడంతా కూడా ప్రపంచానికి చాటిండ్రు. ఇక్కడ ఉన్నటువంటి మేధావులు ప్రపంచంలో గొప్పవాళ్ళుగా నిలిచిండ్రు. దేశాన్ని ఏలేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయిండ్రు. తర్వాత ఇక్కడ నుంచి ఒక ప్రధానమంత్రి కూడా వెళ్ళి దేశాన్ని పరిపాలించిండు, పివి నరసింహారావు లాంటి వాళ్ళు. ఇట్లా అటువంటి యూనివర్సిటీ ఇప్పుడు లేకుండా పోతుందేమో, 15 సంవత్సరాల తర్వాత ఇది కనుమరుగైపోతుందేమో భవిష్యత్తులో. కాబట్టి ఒక్కసారి నేను ఈ యూనివర్సిటీని చూసిపోదామని వచ్చిన. ఇంకేమైనా చెప్పాలా అంటే ఇక్కడ యూనివర్సిటీ అంటే ప్రభుత్వ యూనివర్సిటీలు బొందబెట్టబడతాయి అంటే చనిపోతున్నాయి అని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ చనిపోతుందని చెప్పేసి చాలామంది అంటున్నారు. కానీ ఉస్మానియా యూనివర్సిటీ అప్పుడే చనిపోయింది, ఇక బొందబెట్టడం ఒక్కటే మిగిలి ఉంది అని చెప్పాను. అంటే ఎంత ఆవేదన ఉంటే అట్లా అంటారు. ఎందుకనంటే యూనివర్సిటీలలో కనీసం 10 సంవత్సరాల కాలంలో, ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా ఒక్క రిక్రూట్మెంట్ కూడా జరగలేదు. అంటే ఇక్కడ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు వీళ్ళందరూ ఉండడం ద్వారా పరిశోధనలు కొనసాగుతాయి. యూనివర్సిటీలు ఉన్నదే అందుకు. ఎక్కడైనా ఇప్పుడు డిగ్రీ కాలేజీలు కానీ లేకపోతే మిగతా కాలేజీలు అన్నీ కూడా ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఇవన్నీ కూడా ఎందుకు ఉంటాయి అంటే చదువులు చెప్పడానికి ఉంటాయి. కానీ యూనివర్సిటీలో ఉన్నది ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే పరిశోధనలు జరగాలంటే ఎవరైతే పరిశోధక విద్యార్థులు ఉంటారో, ఎవరైతే రీసెర్చ్ స్కాలర్స్ ఉంటారో వాళ్లకు కనీసం అవకాశాలు కల్పించాలి, కనీసం వాళ్లకు ఆర్థికంగా కూడా సహకారం అందించాలి. అప్పుడు పరిశోధనలు జరిగితే కొత్త ఆవిష్కరణలు వస్తాయి. అది ప్రపంచానికి తర్వాత సమాజానికి మంచి జరుగుతుంది. కానీ యూనివర్సిటీలను మొత్తం కూడా నాశనం చేసి తర్వాత ఇంకా చెప్పు చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నం చేసిండు గతంలో కేసీఆర్. అంటే ఎందుకు తీసుకున్నాడు అంటే ఏం చేద్దామని అనుకున్నాడంటే ఈ యూనివర్సిటీలన్నిటికీ ఇప్పుడు వైస్ ఛాన్సలర్లు ఉంటారు కదా, ఉపకులపతులు ఉంటారు. అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలన్నిటికీ ఛాన్సలర్ ఎవరు ఉంటారంటే ఇక్కడ గవర్నర్ ఉంటారు. గవర్నర్ కాకుండా ముఖ్యమంత్రి ఛాన్సలర్గా ఉండాలని చెప్పేసి కూడా ప్రయత్నం చేసిండు కేసీఆర్. కాబట్టి అట్లా చేసి మళ్ళీ ఏం చేసిండు, నిజంగా రిక్రూట్మెంట్ జరగలేదు. రిక్రూట్మెంట్ లేకుండా మొత్తం కూడా యూనివర్సిటీలు నాశనం చేసిండు. 1980 సంవత్సరంలో 1600 మంది ప్రొఫెసర్లతో తులతూగినటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇప్పుడు 372 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లతోటి మొత్తం కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి. రెగ్యులర్ వాళ్ళకి అంతేమంది ఉన్నారు. కాబట్టి యూనివర్సిటీలను బలోపేతం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. అంటే సంక్షేమ ప్రభుత్వాలు ఏం చేయాలి, అంటే ఇక్కడ ఉన్నటువంటి విశ్వవిద్యాలయాన్ని కాపాడుకోవాలి, విద్యా వైద్యానికి కేటాయింపులు జరపాలి, తర్వాత సంక్షేమాన్ని కోరుకోవాలి. కానీ ఏది జరపకుండా గత ప్రభుత్వం నాశనం చేసింది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం మంచి చేస్తుందని చెప్పేసి మనము మనస్ఫూర్తిగా కోరుకుంటాము. అయితే ఇది చాలా మంచి పరిణామం. 100% ప్రైవేట్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి. ఎందుకంటే వాడు లక్షల కోట్ల పైసలు తీసుకొని, ఎందుకంటే వాడికి యూనివర్సిటీలకు ఏముంటుందంటే ప్రత్యేక ప్రతిపత్తి ఉంటుంది, వాళ్ళకి సొంతంగా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాడే పరీక్ష రాపిస్తాడు, వాడే రిజల్ట్ ఇస్తాడు, వానికి ఇష్టం వచ్చినట్టు మార్కులు ఇస్తాడు. ఇప్పుడు అదే కానీ ఇప్పుడు అనురాగ్ యూనివర్సిటీ అట్లా మల్లారెడ్డి యూనివర్సిటీ ఇప్పుడు కాబట్టి ఈడ గురునానక్ యూనివర్సిటీ రెడీగా ఉన్నది.
ఇన్ని యూనివర్సిటీలు ఇవన్నీ కూడా నాశనం చేసింది. కాబట్టి ఇది 100% ముగుతాడేయాల్సిన అవసరం 1000% ఉన్నది.